హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మంచిగా ఉంటారు, మస్తు జబర్దస్త్ ఉన్నారు. రీసెంట్గా దీపావళి అయిపోయిందిగా, మంచిగా ఉంటారు. సో ఈరోజు నేను చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. ఈరోజు ఒక మంచి వీడియో వేద్దామని చెప్పి నేను ముంగడికి వచ్చేసాను. వీడియో ఏంటిదంటే వాచ్ గురించి. మన ఒక ఇండియన్ యూట్యూబర్ టెక్ బర్నర్ అనే యూట్యూబర్ రీసెంట్గా ఒక వాచ్ అయితే లాంచ్ చేశాడు. అనార్క్ అని దాని పేరేట పెట్టాడు. నేను అతన్ని చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నా. ఆల్మోస్ట్ 2016 2017 నుంచి అతన్ని ఫాలో చేస్తున్నా. 2013 నుంచి కష్టపడుతూ ఇప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఇండియన్ టెక్ ప్రోడక్ట్లో ఒక మార్కెట్లో ఒక వాచ్ని లాంచ్ చేసి అంత రేంజ్కి ఎదిగాలంటే చాలా గ్రేట్ అసలుకి. అది నాకు కూడా అలాంటి మైండ్ సెట్ ఉంది, కానీ మనకు సిచ్యువేషన్ అనేవి సెట్ అవ్వక అక్కడ దాకా వెళ్ళలేదు. బట్ ట్రై చేయాల్సిందే, ఫ్యూచర్లో గట్టిగా ట్రై చేయాల్సిందే. సబ్స్క్రైబర్ల పైన ఆధారపడి ఉంటుంది. మీరు జస్ట్ సబ్స్క్రైబ్, మీరు ఫాలో చేస్తూ మీరు మాకు గ్రోత్ని ఇస్తేనే మేము అట్లాంటివి చేయగలుగుతాం. సో వాచ్కి వచ్చేసి వాచ్ అనేది ఆల్మోస్ట్ దాని ప్రైస్ వచ్చి 7,000 రూపీస్ ఉంది. 7,000 రూపీస్లో అతను చెప్పిన దాని ప్రకారం అయితే ది బెస్ట్ వాచ్. ఎందుకంటే నార్మల్గా మన ఇండియాలో అన్ని చీప్ వాడుతూ ఉంటాం. మన ఫోన్స్ కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కటి చీప్. మన మైండ్ సెట్టే అలా ఉంటుంది. మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయం. ఏదో బట్టలు అయినా కానీ మన ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కానీ ఏదైనా కానీ టెక్నాలజీ అనేది ఎప్పుడు కానీ అంత లో క్వాలిటీలో రాదు. మంచి టెక్నాలజీ కొంచెం డబ్బులు అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. డబ్బులు తీసుకుంటే మంచి డబ్బులు ఎక్కువ తీసుకున్న టెక్నాలజీ కొంచెం బాగుంటుంది. సో అతను కూడా అదే ట్రై చేశాడు. అందులో మినిమం బెటర్ ఫీచర్స్ ఉండేటట్టు ఆ వాచ్ని అయితే తీసుకొచ్చాడు. వాచ్లో హార్ట్ బీట్ సెన్సర్ అయితే బాగుందట. అండ్ దాంతోపాటు ఆ డిజైన్, దాని యొక్క డిజైన్ కూడా చాలా బాగా సెట్ చేశారు. సో ఈ వాచ్ అనేది 3 కలర్లలో కనిపిస్తుంది. ఆ కలర్లు నాకు కరెక్ట్గా గుర్తులేవు. బట్ మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ అనేది తీసుకోవాలని అనుకుంటే మీ బడ్జెట్ అంటే 5,000 వరకు పెట్టాలని కూడా ఖచ్చితంగా ఈ వాచ్ అయితే తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పటివరకు ఇండియా నుంచి ఒక్క ప్రొడక్ట్ కూడా ఇండియాలో తయారవ్వలేదు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఇట్లాంటి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు మన సపోర్ట్ ఇవ్వకుండా అది బాగాలేదు ఇది బాగాలేదు కంపేర్ చేసి వేరే కంపెనీస్ వాచెస్ ఉంటే మళ్ళీ ఇండియా నుంచి అసలు ఒక బ్రాండ్ అనేది లేకుండా పోతుంది. సో ఖచ్చితంగా తీసుకోండి. నాకు తెలిసి ఎంత పెద్ద యూట్యూబర్ చెప్తున్నానంటే ఖచ్చితంగా వాచ్ అయితే చాలా బాగుండే ఉంటుంది. ఎందుకంటే అతను కూడా రివ్యూస్ చేస్తుంటాడు. వేరే వాచెస్ వేరే అన్ని కంపేర్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా నార్మల్ 3,000 4,000 వాచెస్తో కంపేర్ చేస్తే వాచ్ అయితే చాలా బాగుంటుంది. సో నా ఛానల్ నుంచి నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే మీరు వాచ్ అంటే స్మార్ట్ వాచ్ అనేది తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెక్ బర్నర్ యొక్క అనార్క్ వాచ్ అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే అవి అవైలబుల్గా లేవు, ప్రీ బుకింగ్ ఉంది. ఇప్పుడు బుక్ చేస్తే December 15th తర్వాత వస్తాయట. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ అంటే నిన్నే లాంచ్ అయింది, November 15th లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత చాలామంది బుక్ చేశారు. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. 25th వరకు వాళ్ళకి డెలివరీ అవుతుంది. రివ్యూ వీడియోస్ కూడా 25th తర్వాతనే వస్తాయి. నేను కూడా ఖచ్చితంగా వాచ్ తీసుకోవాలని నేను అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వాచ్ తీసుకుంటా. ఎందుకంటే వేరే ఏదో బ్రాండ్కి వెళ్ళి తక్కువ రేట్లో వచ్చిందనో, యాపిల్ వాచ్ అనో ఏదో ఆ కంపెనీ తీసుకునే బదులు మన ఇండియన్ యూట్యూబర్ మన ఇండియన్ ప్రొడక్ట్ అని తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మన ఇండియా ఇప్పుడు అతనికి మనం సపోర్ట్ ఇస్తే ఫ్యూచర్లో స్మార్ట్ వాచ్ లేకుండా స్మార్ట్ ఫోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ల్యాప్టాప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఈ రీజన్ తోడైనా ఖచ్చితంగా ఆ వాచ్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే బై చేయండి. ఓకే గైస్, ఇది ఆ స్మార్ట్ వాచ్ గురించి. దాని గురించి అంత పెద్ద ఫీచర్స్ అయితే ఏం తెలియదు. ఏంటంటే ఒకటి 350 mAh బ్యాటరీ ఉంది. ఆల్మోస్ట్ 7 days వరకు అది బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందట. దాంతోపాటు అందులో 60 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. అంటే మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినప్పుడు 60 Hz తోటి అది ఆ రిఫ్రెష్ తోటి స్క్రోల్ అవుతుంది. నేను ఫొటోస్ అయితే చూశాను. డిజైన్ అయితే చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ వాడరు. నార్మల్గా మీకు ఏ వాచ్ తీసుకున్నా స్టెయిన్లెస్ స్టీల్ అనేది రాదు. నార్మల్గా అందరూ స్టైలిష్గా ఉండడానికి అనలాగ్ వాచ్ యూజ్ చేస్తారు. ఈ స్మార్ట్ వాచ్లు చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ సెలబ్రిటీలు కానీ ఎవరైనా కానీ అనలాగ్ వాచెస్ మాత్రం యూజ్ చేస్తారు. ఎందుకంటే స్టైలిష్ ఉండడానికి. ఇందులో కూడా మెటాలిక్ ఫ్రేమ్ అనేది అందుకే ఇచ్చాడు. మెటాలిక్ స్టెయిన్లెస్ స్టీల్ అందుకే ఇచ్చాడు, స్టైలిష్ కోసమే. సో ఖచ్చితంగా మీరు స్మార్ట్ వాచ్ని ఒక వాచ్ కొందాం అనుకుంటే ఈ వాచ్ అయితే ట్రై చేయండి. ఇది నా తరఫు నుంచి రికమెండేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది వాచ్కి సంబంధించిన ఒక చిన్న ముచ్చట. మీకు ముచ్చట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు మళ్ళీ అడుగుతున్నా, చాలా రోజులు అవుతుంది అడగక, సబ్స్క్రైబ్ కూడా కింద బటన్ నొక్కండి. ఎందుకంటే మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్, మనం కూడా చాలా పైకి ఎత్తుకు ఎదగాలి. మనం కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి.
ఉంది, మన దగ్గర కూడా ఆ టాలెంట్ ఉంది. బట్ మీ సహకారం లేని మనతోటి కాదు. సో మన తెలుగువారు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బై బై, కలుస్తా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ ఇప్పుడు నుంచైనా మెల్లిగా చేద్దామని చెప్పి టైం దొరికినప్పుడల్లా. ఓకే, బై బై.